ఏంటక్క చిన్న పిల్లల చేత పని చేపిస్తున్నా అసలు నీకు బుద్ధుందా లేదా అని అంటారు మీరు. నాకు తెలుసు ఖచ్చితంగా అంటారండి. మా పిల్లలైతే నిద్ర లేచిన కానుంచి కొట్టుకుండే కాడ, గోల చేసే కాడే ఉన్నారనమాట. అందుకని అట్లా కాదు వీళ్ళకి ఈ ముందు కొత్తిమీర, పుదీనా ముందేస్తే ఒలుస్తా కూర్చుంటారులని అప్పచెప్పాననమాట. చాలా చక్కగా బుద్ధిమంతులుగా బాగా ఒలిసారనమాట. మీ అందరికి హాయ్ చెప్తున్నారు మా పిల్లలు. ఇదేంటో బాబు నాకైతే అర్థం కాదు అసలుక. నేనే ఇంతేనా అందరూ ఇంతేనా నాకైతే తెలీదు. వీడియో స్టార్ట్ చేయకముందేమో అది మాట్లాడాలి, ఇది మాట్లాడాలి, అది ఇది అనుకుంటానా. వీడియో ఎప్పుడైతే ఆన్ చేస్తానో ఏది గుర్తుండదు. ఒకటి చెప్పబోయి ఒకటి చెప్తా. తడబడుతుంటా. ఏం చెప్పాలో అర్థం కాదు. ఎందుకు అట్లా నాకైతే అర్థం కావట్లేదు అస్సలుక. మా అందరూ ఇంతేనా వీడియో విషయానికొస్తే మాత్రం అన్నీ కట్ చేయటం, ఒలవటం అన్నీ అయిపోయినాయి అనమాట. మేమైతే పలావు, మటన్ కర్రీ అయితే చేసాము. సండే స్పెషల్ అనమాట మాకైతే మాత్రము. చాలా అంటే మటన్ ఏందంటే కొంచెం జ్యూసీగా అలా చేసుకున్నామన్నమాట. ఎందుకంటే పిల్లలు ముక్కలు అలాంటివి తినరు కదా! కొంచెం ఇష్టంగా జ్యూసీ తింటారు కదా! పలావులో కలుపుకొని అన్నం తింటారని చేశాను. నా ఫేస్ నేను చూసుకోవడానికే నాకెందుకో ఒక్కోసారి అలా అనిపిచ్చిద్ది. ఎందుకంటే కమ్మలు లేకపోతే నా ఫేస్ అస్సలు బాగోదండి. కొంతమందికి కమ్మలు ఉన్నా లేకపోయినా బావుంటది. నాకైతే అస్సలు బాగోదనమాట. ఇంక తిని కొంచెం ఒక్క నిమిషం అట్లా పడుకున్నాము. పడుకుంటే కందికాయలు పిలుస్తా ఉన్నాయి తమ్మని. కంది చేలు ఎదురుగానే ఉందనమాట. పిలుస్తా ఉంటే ఇంక వెళ్ళాం కంది తోటలోకి. దొంగతనంగా వెళ్ళామనమాట. ఫస్ట్ టైం అట్లా వెళ్ళటము. ఇంతకు తోటోళ్ళు వస్తారో చూస్తారో అని చూస్తూనే ఉన్నామన్నమాట. మీరు ఇప్పుడు మాలాగా ఎప్పుడైనా వెళ్ళారా దొంగతనానికి? ఫస్ట్ టైం మేమైతే వెళ్ళటం మాత్రం. అక్కడికి వెళ్ళిన కానీ భయం, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చూస్తూనే ఉన్నాము. ప్లీజ్ మన వీడియో నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా. బాయ్.